వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు పల్లె రవి గారు ఉన్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. రవి గారు, మనకి 42% రిజర్వేషన్ ఇస్తామని నిన్నటి వరకు కొట్లాడినటువంటి మాట, ఇప్పుడు తీరా చూస్తే మున్సిపల్లో 31% ఇస్తున్నటువంటి మాట. ఏందంటే బీసీలకి ఇక్కడ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసి బీసీలని గొంతులు కోసింది, తడిగుడ్డలతోటి గొంతులు కోసింది. పైగా ఇంకా దబాయించి మాట్లాడుతున్నది అన్ని పచ్చి అబద్ధాలు. వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వంచనకి, మోసానికి, దగాకి, అబద్ధపు మాటలకు ఒక కేరాఫ్ గా మారి అంతకు మించి ఇంకేం లేదు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే చట్టబద్ధంగా నిలబడుతుంది, రాజ్యాంగం నిలబడుతుంది అని బీసీ సంఘాలు, ఉద్యమకారులు అందరూ చెప్తూ వచ్చినాం. ఆ పని తప్ప ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చో ఎప్పటికప్పుడు జీవో అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, అసెంబ్లీలో బిల్ అన్నారు, ఇంకేదో అన్నారు, కోర్టులో కేసు అన్నారు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇటు అన్ని తిప్పి లాస్ట్ కి చేసింది ఏంటంటే మోసం, వంచన. ఇంతకు మించి ఇంకేం లేదు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 23% ఇస్తామని చెప్పారు. టికల్కి వచ్చేసరికి 17% మించలేదు. ఇవాళ ఆ తర్వాత కూడా చెప్పినాం, ఇది కేంద్రం మీద ఒత్తిడి చేసి ఢిల్లీలో పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 50% గరిష్ట పరిమితిని సవరిస్తే తప్ప ఈ రిజర్వేషన్ లో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిలబడవు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారి దగ్గరికి పోదాం, ఢిల్లీకి పోదాం, ఏం చేద్దామంటే కూడా, ఏం చేసినా కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పినాం. కానీ ఆ పని చేయకుండా అటు మాట్లాడి ఇటు మాట్లాడి నోటుకొచ్చినట్టు అబద్ధాలు, చిల్లర మాటలు మాట్లాడి, చౌకబారు మాటలు మాట్లాడి వాళ్ళు లాస్ట్ కి మళ్ళీ ఏమిందంటే సేమ్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎక్కడ ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు. ఇవాళ పట్టణ మున్సిపాలిటీలో కూడా ఇవాళ 31% మించి ఇవాళ రాలేదు రిజర్వేషన్స్. నిజంగా కూడా చట్టబద్ధంగా ఆ పని చేస్తుంటే ఇప్పటికి 2 సంవత్సరాల నుండి పార్లమెంట్ ఉండే, డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అందరం వెళ్దాము, అన్ని పార్టీలను అఖిలపక్షం తీసుకువెళ్ళండి, ప్రధానమంత్రి గారితో ఒత్తిడి వేసి అవసరమైతే అక్కడ పార్లమెంటు సందర్భంగా ధర్నా చేద్దాం అన్ని పార్టీల నుంచి అని చెప్పేసి చెప్తే కూడా అవేవి ఉండవు. ఏదో చెప్తారు. లాస్ట్ కు తేలింది ఏంటంటే వంచన చేయటం, ద్రోహం చేయటం, మోసం చేయటము, పచ్చి అబద్ధాలు మాట్లాడటము, దబాయించడము రేవంత్ రెడ్డి పరిపాలన మార్కుగా మారింది. ఓకే. అండ్ ఇప్పుడు మన జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది. దాదాపు అధికారంలో రావడం కోసము డిక్లరేషన్ల పేరు మీద 13 డిక్లరేషన్లు ఇచ్చింది. ఎస్సీ డిక్లరేషను, దళిత డిక్లరేషను, ఎస్టీ ఆదివాసీ డిక్లరేషను, యూత్ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, రైతు డిక్లరేషన్, ఇట్లా 13 డిక్లరేషన్ల పేరు మీద 420 హామీలు ఇచ్చింది. వేటిని నెరవేర్చలేవు. అవే కాకుండా మోస్ట్ పాపులిస్టిక్ గా 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇచ్చింది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రశ్నించే హక్కుని, భావ ప్రకటన స్వేచ్ఛని, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించడాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అద్భుతంగా ప్రశ్నించే హక్కు కల్పిస్తున్నాం. ప్రజాస్వామ్యం అద్భుతంగా వర్ధిల్లేటట్టుగా చేస్తాం. అది 7వ గ్యారంటీ అని చెప్పేసి చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు. ఏమైంది? వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి మోసాలని, వీళ్ళ వైఫల్యాలని, తప్పిదాలని ఎప్పటికప్పుడు ప్రశ్నించేటటువంటి వాళ్ళని, ఎత్తి చూపేటటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము, దౌర్జన్యం చేయడము, రకరకాల హింసలకి కేసులు పెట్టి బెదిరించడం అనేది సింపుల్ అనవాయితీగా మారింది. మొదట ఏంది, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా అని చెప్పేసి తక్కువ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాని వేరు, డిజిటల్ మీడియాని వేరు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక విభజించు పాలించు ధోరణితోటి విభజన మాట్లాడి, తక్కువ చేసి మాట్లాడింది. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ లో మమ్మల్ని గొప్పగా చూస్తున్నారు అని సంబరపడ్డారు, సంకలు గుద్దుకున్నారు. కానీ తీరా చూస్తే మొన్న ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకి, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి దరిద్రపు రాజకీయాలకి ఒక మహిళా ఐఏఎస్ అధికారిని వ్యక్తిగత జీవితాన్ని దాంట్లోకి, వాళ్ళ దాష్టికంలోకి, వాళ్ళ రాజకీయ క్రీడలు గుంజుకొచ్చింది. అది బయటపడగానే వీళ్ళ దాష్టికము, వీళ్ళ చిల్లర వ్యవహారము, వీళ్ళ దుష్ట సంస్కృతి ప్రజలకు అర్థమవుతుండగానే
ఎక్కడికి వచ్చారు? మీడియా మీదకి వచ్చారు, సిట్ అన్నారు, సిట్ వేసిండ్రు, రైట్, విచారణ చేయండి, ఓ పద్ధతి ఉంటుందిగా. ఏం చేసిండ్రు? జర్నలిస్టులని, అదే ఎన్టీవీ జర్నలిస్టులని చాలా దౌర్జన్యంగా పండగప్పుడు అర్ధరాత్రి పోయి ఇళ్ళ మీదకి పోయి కుటుంబాలను బెదిరించేటట్టుగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చింది. ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించేటట్టుగా అరెస్ట్ చేసి, ఆ రోజు పౌర సమాజం నుంచి తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత నేపథ్యంలో అనివార్యంగా ఏమైంది, అదంతా చేసినాడు, కోట్లు పొడి చేస్తే ఆఖరికి ఎప్పుడో చేయాల్సిన 16 గంటల పాటు జర్నలిస్టులని ఆ సిసిఎస్లో ఉంచి, తర్వాత రాత్రి ఎప్పుడో జడ్జి ఇంటికి పోతే జడ్జి బెయిల్ చేసి వీళ్ళని రిమైండ్ చేయడానికి రిజెక్ట్ చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని చిత్కరించి పంపించింది. ఇవాళ జర్నలిస్టులను కూడా ఏ వర్గాన్ని వదిలిపెట్టాలి, రైతులని, పేదలని, మహిళలని, విద్యార్థులని, నిరుద్యోగులని, ఆఖరికి జర్నలిస్టులను కూడా లాస్ట్కు వంచడంలో వంచనకి కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అన్నట్టు తేలిపోయింది.